జమ్మూ కశ్మీర్లో ఉండే కఠిన శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. జమ్మూ నుంచి కశ్మీర్కు తొలి ప్రయాణాన్ని సాగించింది. రైలు ప్రయాణానికి సిద్ధపడిన సమయంలో అక్కడి ప్రయాణికులు భారత్ మాతాకి జై నినాదాలతో స్టేషన్ మారుమోగింది. కాత్రాలో ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాత్రా నుంచి శ్రీనగర్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే నడుస్తున్న 136 వందే భారత్ ఎక్స్ప్రెస్లతో పోలిస్తే ఈ రైల్లో ఎన్నో అదనపు ఫీచర్స్ ఉన్నాయి. 0 కన్నా తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత వాతావరణాన్ని తట్టుకునేలా, ముఖ్యంగా నీరు, బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన ఉష్ణ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. వాక్యూమ్ వ్యవస్థను, వేడి గాలితో పాటు అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ దీని సొంతం. మంచు కురిసే సమయంలో లోకో పైలట్కు ముందు ఉన్న దృశ్యాన్ని స్పష్టంగా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. దీని రాకతో కశ్మీర్ లోయలో రైల్వే అనుసంధానత మెరుగుపరచడంతో పాటు జమ్మూ కశ్మీర్ను భారత రైల్వే నెట్వర్క్కు కనెక్ట్ చేయడం సులభతరమవుతుందని అధికారులు తెలిపారు.